హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో వచ్చేసి ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి మేడం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో ప్లీజ్ మేడం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అన్నారు కదా. అయితే ఈ వీడియో వచ్చేసి టుడే మీ గురించి ఈరోజు వచ్చేసి మనకు ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. అయితే మనం 2019 నుంచి రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ వీడియోని చూడండి. చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. కంపల్సరీ మా ఎఫర్ట్స్ని మీరు ఎంకరేజ్ చేయండి. వీడియోని చూడండి, చూసిన వెంబడే లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ బీఫార్మసీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అని నెక్స్ట్ వీటి క్లాసులు కూడా నేను చెప్తాను. కంపల్సరీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. ఆల్రెడీ నేను సిలబస్ వీడియో చేసిన, చూడని వాళ్ళు ఉంటే చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడితే పైన ఐకాన్ మీద కూడా వస్తుంది. మనం చూద్దాం. ఫైల్ ఉంటుంది కదా, మన లైబ్రరీలో ఫైల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే పార్ట్ 1 మనకి టోటలీ ఎంత 75 మార్క్స్ కదా. 75 మార్క్స్లో పార్ట్ 1 వచ్చేసి మనకు షార్ట్ క్వశ్చన్స్ అనమాట. షార్ట్ క్వశ్చన్స్ రైట్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ లిమిట్ టెస్ట్ ఫర్ లెడ్ ప్రిన్సిపల్ అడిగారనమాట. నెక్స్ట్ రైట్ ద మోడిఫికేషన్ ఆఫ్ లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్స్, లెడ్ క్లోరైడ్స్ రిపీటెడ్ క్వశ్చన్ అన్నాం కదా. మోడిఫికేషన్స్ అనమాట. గివ్ నోట్ ఆన్ డిసింటిగ్రేటింగ్ ఏజెంట్ కూడా రిపీటెడ్గా అడుగుతాడండి. ఇది రైట్ ప్రాపర్ ఈక్వేషన్ ఫర్ యాసిడ్ బేసిస్ గురించి కంపల్సరీ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్. ఏమన్నారు? బఫర్ ఈక్వేషన్స్ రాయమన్నారు. యాసిడ్ బఫరు, బేస్ బఫరు ఈక్వేషన్స్ అనమాట. నెక్స్ట్ గివ్ ద థెరపేటిక్ యూజెస్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ అండ్ క్యాథరైడ్స్, యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ గురించి, క్యాథరైడ్స్ గురించి. రైట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. వాట్ ఆర్ ద ఎమిటిక్స్, గివ్ ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద ఎమిటిక్స్ అని అనవచ్చు, లేదంటే డిఫైన్ ఎమిటిక్స్ అని అనవచ్చు. ఎగ్జాంపుల్స్ కంపల్సరీ. ఇది క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. రైట్ ద ప్రాపర్టీస్ అండ్ మెడికల్ యూజెస్ ఆఫ్ ఫెర్రస్ గ్లూకోనేట్ మెడికల్ యూజెస్ ఏంది, ప్రాపర్టీస్ ఏంది అనేసి. రైట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండ్ యూజెస్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఎగ్జాంపుల్స్, యూజెస్ అడిగారనమాట. రైట్ ద యూజెస్ ఆఫ్ ఐడిన్. ఇది కూడా కంపల్సరీ రిపీటెడ్ క్వశ్చన్ అని చెప్పింది. కమింగ్ టు లాంగ్ క్వశ్చన్స్. ఇంతసేపు మనం చెప్పింది షార్ట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు లాంగ్ క్వశ్చన్స్ అనమాట. 10 మార్క్స్ క్వశ్చన్స్. డిఫైన్ లిమిట్ టెస్ట్ అంటే ఏంటి? రైట్ ద ప్రిన్సిపల్ అండ్ ప్రొసీజర్ ఇన్వాల్వ్ ఇన్ లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్. లిమిట్ టెస్ట్ డెఫినేషన్ రాసి ప్రిన్సిపల్ ప్రొసీజర్ రాయాలి. లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ గురించి, లిమిట్ టెస్ట్ యొక్క ఆర్సెనిక్ గురించి ప్రిన్సిపల్ ప్రొసీజర్. B. Write brief note on sources and type of impurities in pharmaceuticals. Impurities ఏంటివి? Source and types of impurities. Impurities ఒక source, types of impurities pharmaceutical. Next question. Write the principle and procedure involved in limit test for sulfates. Limit test యొక్క sulfates. Next question. Define monograph and write in brief the content of monograph. మోనోగ్రాఫ్ని డిఫైన్ చేసి బ్రీఫ్ కంటెంట్ ఆఫ్ మోనోగ్రాఫ్ గురించి బ్రీఫ్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఇంట్రా అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఎలక్ట్రోలైట్స్ అండ్ గివ్ కంపోజిషన్ ఆఫ్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. ఇది రిపీటెడ్ క్వశ్చన్, కంపల్సరీ అడుగుతాడు. ఇంట్రా ఎక్స్ట్రా సెల్యులర్ అండ్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ గురించి స్మాల్ క్వశ్చన్ అయినా కావచ్చు, బిగ్ క్వశ్చన్ అయినా. బిగ్ క్వశ్చన్ లేకుండా మాత్రం క్వశ్చన్ పేపర్ ఉండదు. What are the anti-carrier agent and explain any anti-carrier agent in dental. యాంటీ-carrier ఏజెంట్స్ అంటే ఏంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట డీటెయిల్గా. నెక్స్ట్ క్వశ్చన్.
write the methods of adjusting isotonicity. Isotonicity question కూడా కంపల్సరీ వస్తుంది. write the application of buffers in pharmaceuticals. buffers pharmaceuticals లో. Next question, explain physiological of acid base balance. Acid base balance, physiological of acid base balance. Next question, write the medicinal uses and properties of choline and bentonate. మెడిసినల్ యూజెస్ యొక్క కయోలిన్ అండ్ బెంటోనేట్. మెడిసినల్ యూజెస్ కయోలిన్ బెంటోనేట్ అండ్ ప్రాపర్టీస్. కయోలిన్ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. బెంటోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యాంటాసిడ్స్. యాంటాసిడ్స్, వాట్ ఆర్ ద యాంటాసిడ్స్? రైట్ ద ఐడియల్ ప్రాపర్టీస్ యాంటాసిడ్స్ అండ్ నోట్ ఆన్ కాంబినేషన్ ఆఫ్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ మొత్తం కవర్ అయింది ఇందులో. యాంటాసిడ్స్ అంటే ఏంటి అండ్ ఐడియల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంటాసిడ్స్ అండ్ రైట్ అండ్ నోట్ ఆన్ కాంబినేషన్ యొక్క యాంటాసిడ్స్ ఏమేమి కాంబినేషన్ ఉంటుంది అనేసి. ఇది యాంటాసిడ్ నోట్ మొత్తం కవర్ అయింది కాబట్టి కంపల్సరీ రిపీటెడ్ క్వశ్చన్. ఎలాబరేట్ ద ప్రాపర్టీస్ అండ్ ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ అస్సే అండ్ మెడిసినల్ యూజెస్ ఆఫ్ అమోనియం క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ గురించి మొత్తం అడిగిండు. ప్రాపర్టీస్ అడిగిండు, ప్రిపరేషన్ మెథడ్ అడిగిండు, అస్సే అండ్ మెడికల్ యూజెస్ అడిగిండు. అమోనియం క్లోరైడ్ 10 మార్క్స్ కాబట్టి. రైట్ ద మెకానిజం అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వేరియస్ యాంటీమైక్రోబియల్స్. ఈ యాంటీమైక్రోబియల్స్ మనకు క్లాసిఫికేషన్ అనేది మనకు అనాటమీ పరంగా యూజ్ అవుతుంది. ఇది దీని పరంగా యూజ్ అవుతుంది. నేర్చుకుంటే ఏం అది కాదు, కంపల్సరీ నేర్చిపెట్టుకోండి. ఇది వచ్చేసి మనకు 2019లో అడిగిన ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2020లో అడిగినవి. నెక్స్ట్, డిస్క్రైబ్ ద స్మాల్ క్వశ్చన్స్. డిస్క్రైబ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లిమిటెస్ట్ ఆఫ్ క్లోరైడ్. అది రిపీటెడ్. బ్రీఫ్ రైట్ నోట్ అబౌట్ టెస్ట్ ఆఫ్ సల్ఫేట్. Explain the replacement therapy of electrolytes. Replacement therapy of electrolytes. Give the important function of major physiological ion. Important functions of major physiological ions. What are the antacids and give one example. Antacids రాయాలి, one example. అది మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యే యాంటాసిడ్స్లో. డిస్కస్ అబౌట్ ద ఐడిన్ అండ్ ఇట్స్ ప్రిపరేషన్. ఐడిన్ అండ్ ఇట్స్ ప్రిపరేషన్. ఏ ప్రిపరేషన్లో ఐడిన్ వాడతాం అనేసి. ఎక్స్ప్లెయిన్ హౌ పొటాషియం ఐడైడ్ విల్ బి యాక్ట్ అండ్ ఎక్స్పెక్టరెంట్. పొటాషియం ఐడైడ్ ఎట్లా ఎక్స్పెక్టరెంట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిస్క్రైబ్ హౌ సోడియం పొటాషియం టేటరేట్ విల్ బి యాక్ట్ యాజ్ ఏ ఎమిటిక్స్. సోడియం పొటాషియం టాటరేట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఎమిటిక్స్ ఎట్లా డిస్క్రైబ్ చేయాలి. రైట్ ఇట్ మెంట్ బై ద హాఫ్ లైఫ్ ఆఫ్ రేడియో ఎలిమెంట్స్. హాఫ్ లైఫ్ యొక్క రేడియో ఎలిమెంట్స్. వాట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. మెజర్మెంట్ యొక్క రేడియో యాక్టివిటీ. ఇది స్మాల్ క్వశ్చన్స్ అయిపోయినాయి. లాంగ్ ఆన్సర్స్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లిమిట్ టెస్ట్ ఆఫ్ ఆర్సెనిక్. లిమిట్ టెస్ట్ యొక్క ఆర్సెనిక్ ఏంది? లిమిట్ టెస్ట్ యొక్క ఆర్సెనిక్ అన్నమాట. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ బై టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ రాయాలి, ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ తీసుకొని డీటెయిల్గా దాన్ని టైప్స్ రాయాలి. ఫస్ట్ ఇంప్యూరిటీస్ టైప్ రాయాలి. టైప్ రాసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద యాసిడ్ బేసెస్ అండ్ బఫర్స్ బై గివింగ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్. యాసిడ్స్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి, బఫర్స్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ దాన్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క దాని గురించి ఒక ఎగ్జాంపుల్ రాసి వాటి గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నమాట. వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వాలి. యాసిడ్ కొన్ని బేస్కి ఒకటి, బఫర్కి ఒకటి. డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ రోల్ ఆఫ్ బఫర్స్ ఇన్ ఫార్మస్యూటికల్ సిస్టమ్. మన బఫర్స్ ఫార్మస్యూటికల్ సిస్టంలో ఏ విధంగా రోల్ ఉంటుందో రాయాలి. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ జింక్ ఈరోజనల్ సిమెంట్. జింక్ ఈరోజనల్ సిమెంట్ ఇదంతా అడగాలి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ డిసెండింగ్ ఏజెంట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇంతకుముందు కూడా అడిగింది డిసెండింగ్ ఏజెంట్స్ విత్ షార్ట్ క్వశ్చన్స్లో అడిగిండు. వాట్ ఈస్ ద డిసెండింగ్
ఏజెంట్స్ అనేది. దీంట్లోనేమో బ్రీఫ్లీ అని అడిగింది, లాంగ్ ఆన్సర్ కాబట్టి బ్రీఫ్లీ అని అడిగింది. సూటబుల్ ఎగ్జాంపుల్ అన్నాడు. గివ్ హిస్ డీటెయిల్ అబౌట్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఏజెంట్, గివ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఏజెంట్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్. గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఏజెంట్ క్లాసిఫికేషన్ నేర్చుకుంటే మనకు అనాటమీలో ఫార్మకాలజీలో కూడా యూజ్ అవుతుంది. నేర్చుకోండి, తప్పేం లేదు. నేర్చుకొని క్లాసిఫికేషన్ నేర్చుకొని వాటి ఎగ్జాంపుల్స్ రాయండి. ఎక్స్ప్లెయిన్ హౌ అమోనియం క్లోరైడ్ అండ్ డిల్ HCl విల్ యాక్ట్ యాజ్ ఏ అసిడిఫైయర్స్. అమోనియం క్లోరైడ్ మొత్తం మనకి ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగింది, ప్రిన్సిపల్ మెథడ్ అవన్నీ. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఎక్స్ప్లెయిన్ అని అడిగిండు. మనం ఇంతకుముందుకే అనుకున్నాం కదా, అమోనియం క్లోరైడ్ ఈ ఎలాబరేట్ ప్రాపర్టీస్, ప్రిపరేషన్, అస్సే, మెడిసినల్ యూజెస్. దీంట్లో ఏం అడిగిండు, మనకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అది డిల్ HCl యాక్ట్ యాజ్ ఏ అసిడిఫైయర్గా, ఎట్లా అసిడిఫైయర్గా యాక్ట్ అవుతుంది అని. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఐడియల్ ప్రాపర్టీ ఆఫ్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ గురించి ఇంతకుముందు క్వశ్చన్ కూడా అడిగిండు కదా మనకు. దీంట్లోనేమో ఐడియల్ ప్రాపర్టీ ఆఫ్ యాంటాసిడ్స్ అడిగిండు అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ కాంబినేషన్ ఆఫ్ యాంటాసిడ్స్ విల్ హెల్ప్ రెడ్యూస్ ద గ్యాస్ట్రిక్ అసిడిటీ. ఏ కాంబినేషన్లో వీళ్ళు హెల్ప్ చేస్తుంది, ఏ కాంబినేషన్ వల్ల గ్యాస్ట్రిక్ అసిడిటీ అనేది తగ్గిస్తుంది, హెల్ప్ అవుతుంది అనేసి అడిగాడు అనమాట. ఇది వచ్చేసి 2020 ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే 19లోవే 20లో కొన్ని రిపీటెడ్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు 2021 ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకు దీంట్లో ఫార్మేట్ అనేది మారిందనమాట. దీంట్లో 8 క్వశ్చన్స్ ఇచ్చారు. 8 క్వశ్చన్స్ ఇచ్చి మనకు 5 అని అన్నాడు. ఏదైనా 5 ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ బ్రీఫ్ రైట్ ద హిస్టరీ ఆఫ్ ఫార్మకోబియా ఇన్ డీటెయిల్స్. ఫార్మకోబియా గురించి డీటెయిల్గా రాయమన్నది. 15 మార్క్స్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ మోడిఫైడ్ లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్ అండ్ సల్ఫేట్. క్లోరైడ్ సల్ఫేట్ అనేది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ కదా, కంపల్సరీ ఇది మీరు చదవండి. ఇది క్లోరైడ్ సల్ఫేట్, లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్ సల్ఫేట్ 19లో అడిగిండు, 20లో అడిగిండు, 21లో కూడా అడిగిండు. నెక్స్ట్ క్వశ్చన్ గివ్ ద ప్రిపరేషన్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ బఫర్స్, గివ్ అండ్ ఎగ్జాంపుల్స్. బఫర్స్ కూడా రిపీటెడ్గా అడుగుతుంది కదా, ప్రిపరేషన్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ బఫర్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద బఫర్డ్ ఐసోటానిక్ సొల్యూషన్, గివ్ ద మెజర్మెంట్ ఆఫ్ టోనిసిటీ, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ అడ్జస్టింగ్ ఐసోటానిసిటీ. ఐసోటానిసిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దీని గురించి కంపల్సరీగా నేర్చుకోండి. డిస్క్రైబ్ బ్రీఫ్ అబౌట్ ద డెంటల్ ప్రోడక్ట్స్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఫ్లోరైడ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డెంటల్ కెరియర్. డెంటల్ గురించి కంపల్సరీగా రిపీటెడ్గా క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీగా నేర్చుకోండి. గివ్ ద రోల్ ఆఫ్ ఓరల్ రీహైడ్రేషన్. ఓఆర్ఎస్ కంపల్సరీ అడుగుతారు అన్నారు కదా, మళ్ళీ అడిగిండు. రీప్లేస్మెంట్ థెరపీ. బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ హౌ జింక్ యూరోనిక్ సిమెంట్ విల్ బి యూజ్ ద డెంటల్ ప్రోడక్ట్. ఇంతకుముందుకి 19లో అడిగిండు. జింక్ యూరోనిక్ సిమెంట్ విల్ బి ఎందుకు డెంటల్ ప్రోడక్ట్స్లో యూజ్ చేస్తారు, సిమెంట్ నింపిరు అంటారు కదా ఏదన్నా పన్ను పుచ్చిపోతే, అది అనమాట. బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. జింక్ యూరోనిక్ సిమెంట్ ఎందుకు డెంటల్ ప్రోడక్ట్స్లలో యూజ్ చేస్తారు అనేసి. గివ్ డీటెయిల్ అబౌట్ ద గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఏజెంట్, గివ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఏజెంట్ విత్ అన్ ఎగ్జాంపుల్స్. అన్నా కదా 20లో వచ్చింది మనకు క్లాసిఫికేషన్, ఎగ్జాంపుల్స్ లాంగ్ క్వశ్చన్. సేమ్ 21లో కూడా వచ్చింది. గివ్ ద డెఫినేషన్ అండ్ మెకానిజం ఆఫ్ హిస్టమైన్ టు యాంటాగనిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. అనాటమీ వ్యాధిలో యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది. డెఫినేషన్స్, మెకానిజం ఆఫ్ హిస్టమైన్ టు యాంటాగనిస్ట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద యాంటీ ఎమిటిక్స్ ఏజెంట్. చెప్పాం కదా యాంటీ ఎమిటిక్స్ గురించి కంపల్సరీ. దీంట్లో యాంటీ ఎమిటిక్స్. గివ్ ద మెకానిజం ఆఫ్ యాంటీ ఎమిటిక్స్. మెకానిజం ఆఫ్ యాంటీ ఎమిటిక్స్ బై టేకింగ్ ఫెనరగాన్ యాజ్ ఎగ్జాంపుల్స్, గివ్ ఇట్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేసి. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మెంట్ ఆఫ్ అస్ట్రోజెంట్. అస్ట్రోజెంట్ మెంట్ ఆఫ్ అస్ట్రోజెంట్ ఏంది, గివ్ ద లిస్ట్ ఆఫ్ అస్ట్రోజెంట్, ఆల్సో గివ్ దేర్ యూజెస్. మెంట్ ఆఫ్ అస్ట్రోజెంట్ ఏంది, అస్ట్రోజెంట్ లిస్ట్ అండ్ ఆల్సో దేర్ యూజెస్ ఏంటివి అనేసి. గివ్ డీటెయిల్ అకౌంట్ ఆన్ ఫార్మస్యూటికల్ అప్లికేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్. రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఏంటివి ఫార్మస్యూటికల్ అప్లికేషన్స్లో అనేసి. ఇది 2021. ఇప్పుడు వచ్చేసి మనం
2022 pharmaceutical inorganic chemistry important questions. First question. Explain the principle and procedure involved in limit test for arsenic with neat label diagram, glutatate apparatus. Limit test for arsenic also important. ఇది కూడా నేర్చుకోండి. నీట్ లేబుల్ డయాగ్రామ్, గడ్జెట్ apparatus. Explain the term pharmaceutical impurities. Enlist different sources of pharmaceutical impurities. మన pharmaceutical impurities కూడా 19లో అడిగారు. అసలు టైప్స్ అని అడిగారు. ఇక్కడనేమో మనకు టర్మ్స్ ఆఫ్ pharmaceutical impurities డిఫరెంట్ సోర్సెస్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్. Explain the principle and procedure involved in limit test for iron and heavy metals. Iron and heavy metals. Explain the principle involved in the modified limit test for sulfate with suitable examples. Sulfate ఇది థర్డ్ టైం అడగడం మనకు. Write about the preparation and assay methods and uses of sodium chloride and calcium gluconate. మనకి ఏమేమి అడిగిందో ప్రిపరేషన్, అస్సే మెథడ్స్ అండ్ యూజెస్ ఆఫ్ సోడియం క్లోరైడ్, సాల్ట్ గురించి, కాల్షియం గ్లూకోనేట్ గురించి అడిగారనమాట. నెక్స్ట్ గివ్ నోట్ ఆన్ ఫిజియాలజికల్ అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. ఫిజియాలజికల్ యాసిడ్ బేస్ కంపల్సరీ క్వశ్చన్ అనే కదా, బ్యాలెన్స్ గురించి అడిగారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫార్మస్యూటికల్ బఫర్స్. ఫార్మస్యూటికల్ బఫర్స్ రిపీటెడ్ థర్డ్ టైం. గివ్ నోట్ ఆన్ బఫర్ కెపాసిటీ ఏంటి అనేసి. నెక్స్ట్ గివ్ ఏ నోట్ ఆన్ డెంటిఫ్రైస్. డెంటిఫ్రైస్ అంటే డెంటల్ గురించి అడిగినా కదా. డిసింటిగ్రేటింగ్ ఏజెంట్, రైట్ నోట్ ఆన్ డిసింటిగ్రేటింగ్ ఏజెంట్ ఈ థర్డ్ టైం. గివ్ ఏ కాంబినేషన్ అండ్ మెడికల్ ఇంపార్టెంట్ ఓరల్ ఓఆర్ఎస్. ఇది 19లో, 20లో, 21లో, 22లో అడుగుతూనే ఉండు. ఓఆర్ఎస్ కానీ, డిసింటిగ్రేటింగ్ ఏజెంట్ కానీ, డెంటల్ గురించి కానీ. నెక్స్ట్ వాట్ ఆర్ ద అసిడిఫైయర్స్. అసిడిఫైయర్ ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. అవుట్లైన్ ద ప్రిపరేషన్ అండ్ అస్సే మెథడ్ ఆఫ్ అమోనియం క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ ఇది థర్డ్ టైం మనకు రిపీట్ అయ్యింది. అవుట్లైన్ ద ప్రిపరేషన్, అస్సే అండ్ యూజెస్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ప్రిపరేషన్, అస్సే, యూజెస్ సోడియం బైకార్బోనేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్. డిఫైన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ అండ్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ మెకానిజం యాక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీమైక్రోబియల్. యాంటీమైక్రోబియల్ సెకండ్ టైం క్లాసిఫికేషన్ అడిగారు, మనకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. దీంట్లో మనం మెకానిజం ఆఫ్ యాక్షన్ అడిగింది, డిఫరెంట్ టైప్స్ అడిగింది. యాంటీమైక్రోబియల్ నేర్చుకుంటే మనకు ఫార్మకాలజీలో యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది. 1+1 అన్నట్టు. అది కాదనమాట. లిస్ట్ ద ఐడియల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది అడుగుతూనే. అవుట్లైన్ ద ప్రిపరేషన్ అండ్ అస్సే మెథడ్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ ఇది సెకండ్ టైం అడగడం. ఐడియల్ ప్రాపర్టీ ఆఫ్ యాంటాసిడ్స్ అడిగారు కదా. వాట్ ఈస్ ద ఎమాటింగ్స్ అండ్ అవుట్లైన్ ప్రిపరేషన్ అండ్ అస్సే మెథడ్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్. ఫెర్రస్ సల్ఫేట్ ఫస్ట్ టైం అడిగింది ఇప్పుడు. ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ అండ్ అస్సే మెథడ్ ఆఫ్ జింక్ సల్ఫేట్ అండ్ పొటాషియం అయోడైడ్. అస్సే మెథడ్స్ అండ్ ప్రిపరేషన్, జింక్ సల్ఫేట్ అండ్ పొటాషియం అయోడైడ్. జింక్ సల్ఫేట్, పొటాషియం అయోడైడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ రిపీటెడ్గా అడుగుతుండు. డిస్క్రైబ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్. ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్స్ ఇది మనకు అనాలిసిస్లో కూడా యూజ్ అవుతుంది, నేర్చుకోండి, తప్పేం లేదు. వాట్ ఈస్ ద ఆఫ్ లైఫ్ ఆఫ్ రేడియో యాక్టివిటీ సబ్స్టెన్సెస్. ఆ రేడియో యాక్టివిటీ సబ్స్టెన్సెస్ గురించి కంపల్సరీ రిపీటెడ్గా అడుగుతుంది. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ ఇన్ ద జింజర్ ముల్లర్ కౌంటర్. గివ్ ఏ నోట్ ఆన్ స్టోరేజ్ కండిషన్స్ అండ్ ప్రికాషన్స్ స్పెసిఫైడ్ ఫర్ రేడియో యాక్టివిటీ సబ్స్టెన్స్. రేడియో యాక్టివిటీ సబ్స్టెన్స్ గురించి ఒక క్వశ్చన్ వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మొత్తం ఇది ఎయిత్ యూనిట్ కాబట్టి దాంట్లో నుంచి అడిగారనమాట. అది మనకి ఇది వచ్చేసి 2022లో. ఇవి మనకు ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ ఇంపార్టెంట్ 2019 నుంచి రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్. మళ్ళీ ఈ వీడియో లెందీగా అవుతే మీకు ఇంట్రెస్ట్ ఉండదు అనేసి ఇవే చెప్పిన. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనం ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ రిపీటెడ్గా వస్తున్నవి చెప్పినాం కదా.
ఇది మీరు అడిగిన డౌట్ నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాను. కొంచెం టైం పట్టినా కూడా క్లియర్ అయితే అవుతుంది కదా. కంపల్సరీ ఫాలో అవ్వండి, చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.